ఇప్పుడు సపోజ్ ఇందాక అనుకున్నటువంటి ఒక క్వశ్చన్ ఏది ఈ గవర్నెన్స్కి ఎదురయ్యేటటువంటి ఛాలెంజెస్ ఏంటి అనే క్వశ్చన్ ఉందనుకోండి. సో ఆ ఈ గవర్నెన్స్ అనే క్వశ్చన్ మీద మనం ఆన్సర్ రాయాలంటే స్పెషలిస్ట్ లాగా క్వాలిటీ ఆన్సర్ రాయాలంటే ఈ గవర్నెన్స్కి సంబంధించినటువంటి టెక్నికల్ స్పెసిఫికేషన్ అక్కడ మెన్షన్ చేశాను అనుకోండి, మార్కులు రావు. అవును కదా, మార్కులు రావు. బికాజ్ ఎగ్జామినర్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యూ టు ఆన్సర్ ది క్వశ్చన్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఛాలెంజెస్ టు ద ఈ గవర్నెన్స్. సో యూ హ్యావ్ టు టచ్ సో మెనీ డైమెన్షన్స్ ఆఫ్ ద క్వశ్చన్. అంటే అసలు ఈ గవర్నెన్స్ అంటే ఏంటి ఇంట్రడక్షన్ రాస్తాం. ఆ తర్వాత ఈ గవర్నెన్స్కి సంబంధించినటువంటి మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, తర్వాత గవర్నమెంట్ దీనికి ఓవర్కమ్ చేయడానికి చేపట్టిన చర్యలు ఏంటి, అండ్ భవిష్యత్తులో ఇంకెటువంటి చర్యలు చేపట్టాలో వే ఫార్వర్డ్. ఇలా ఇవన్నీ కూడా పెరిఫెరల్గానే చెప్తున్నాం. ఒక 250 పదాలకి మనం ఇన్ని పాయింట్లు రాస్తేనే ఆ ఎగ్జామినర్ మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. ఇన్ని డైమెన్షన్స్లో రాయాలి. సో ద మోర్ డైమెన్షన్స్ వీఆర్ టచింగ్, ద క్వాలిటీ ఆఫ్ ది ఆన్సర్ ఈస్ కమింగ్ డౌన్. అక్కడ క్వాలిటీ అనేది ఏంటి, ప్రొఫెషనల్ క్వాలిటీ ఇస్తాడు. బట్ ప్రొఫెషనల్ కాదు, స్పెషలిస్ట్ కాదు, వీఆర్ సపోజ్ టు బి ఏ జర్నలిస్ట్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వాలిటీ ఆఫ్ ది ఆన్సర్, క్వాంటిటీ ఆఫ్ ది ఆన్సర్ అంటే ఎక్కువ పాయింట్లు కవర్ చేసేటట్టుగా మన ఆన్సర్ ఉండాలి. ఒక 10 మార్క్స్ క్వశ్చన్కి 15 వరకు పాయింట్లు రాయగలగాలి, ఇంక్లూడింగ్ ఇంట్రడక్షన్ అండ్ కంక్లూజన్తో కలిపి. అలాగే ఒక 15 మార్క్స్ క్వశ్చన్కి యూ ఆర్ సపోజ్ టు ఆన్సర్ అట్లీస్ట్ గివ్ 20 to 25 పాయింట్స్. అలా ఇవ్వగలిగితేనే మీకు ఎగ్జామినర్ మార్కులు వేయగలుగుతాడు. సార్, నేను కొత్త 21st సెంచరీ క్యాంపస్ విజువల్స్ చూశాను. అంతా మొత్తం రెనోవేట్ చేసినట్టున్నారండి మొత్తం క్లాస్ రూమ్స్. కూర్చునే సీట్ దగ్గర నుంచి చాలా కంఫర్ట్ ఉంది. అండ్ మోర్ ఓవర్ క్లాస్ చెప్పేవాళ్ళు డీటెయిల్డ్గా చెప్తున్నారు. లాస్ట్ బెంచ్ వరకు అందరికీ కనిపించేలాగా కొంచెం ఐ థింక్ మినిమైజ్ కూడా చేసినట్టున్నారు, మెంబర్స్ని తగ్గించినట్టున్నారు కూడా. ఎస్, అంటే రీజన్ ఏంటి అంటే ఇప్పుడు యాంబియన్స్ అనేది కూడా ఆస్పిరెంట్స్ చూస్తున్నారు, పేరెంట్స్ దాన్ని కూడా కన్సిడరేషన్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇప్పుడు ఉన్నటువంటి మారిన పరిస్థితుల్లో పోస్ట్ కోవిడ్ కండిషన్స్లో టెక్నాలజీని ఇన్కార్పొరేట్ చేసుకోవడం అంటే మన 21st సెంచరీ ద్వారా మనం ఆన్లైన్ క్లాసులు కూడా పెడుతున్నాం. ఆఫ్లైన్ క్లాసులతో పాటు ఆన్లైన్ క్లాసెస్. అలాగే మనకు ఒక పోర్టల్ ఉంది, కేపీఎస్ పోర్టల్ అని ఒకటి ఉంది. ఆ పోర్టల్ ద్వారా ఏం చేయొచ్చు అంటే స్టూడెంట్ టెస్టులు రాయొచ్చు. టెస్టులు రాసి అంటే ఫిజికల్గా టెస్ట్ రాసి దాన్ని ఆన్లైన్లో మళ్ళీ అప్లోడ్ చేయొచ్చు. ఎన్ని రోజులు పడుతుంది సార్ మీకు కరెక్షన్ చేసి మళ్ళీ క్యాండిడేట్కి ఇవ్వడానికి? ఎన్ని రోజులు తీసుకుంటుంది? ఇప్పుడు మ్యాక్సిమం 1 డే తీసుకుంటాం, 48 hours అని చెప్తాం. కానీ అంతేనా? అంతే, 1 డేలో మా టీము దాన్ని వాల్యుయేషన్ చేయడం, దాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇది ప్రతిదీ ఆన్లైన్ ద్వారా జరిగిపోతుంది కాబట్టి, పోర్టల్ ద్వారా జరిగిపోతుంది కాబట్టి ఈ పర్స్పెక్టివ్లో తీసుకెళ్తాం. అంటే పోస్ట్ కోవిడ్ కండిషన్లో స్టూడెంట్ యొక్క యాటిట్యూడ్ మారింది. గతంలో మనం స్పూన్ ఫీడింగ్ అంటేనే అదేదో తప్పులా చూసేవాళ్ళం. ఇప్పటికీ చాలా మంది అదే ఒపీనియన్లో ఉంటారు. బట్ టుడే ద స్టూడెంట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ జ్యూస్ ఫీడింగ్. ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలు, ఇప్పటిదాకా చెప్పినటువంటి అంశాలు మేము చేస్తున్నాం యాక్చువల్గా. సో కాబట్టి ఆ ఓరియంటేషన్లో తీసుకెళ్ళాలి స్టూడెంట్. అంటే యూపీఎస్సీ మారింది, యూపీఎస్సీ అప్రోచ్ మారుతూ ఉంది. మారిన అప్రోచ్ ప్రకారం, కొత్త సిలబస్ ప్రకారం, కొత్త రకమైన క్వశ్చన్స్ ప్రకారం ఆస్పిరెంట్ కూడా సిద్ధం కావాలి. సో దానికి కావాల్సిన సపోర్టు 21st సెంచరీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు క్లాస్ టైమింగ్స్ ఎలా ఉన్నాయండి యాక్చువల్లీ? సో జనరల్ క్లాస్ టైమింగ్స్ మార్నింగ్ 8 to 10 వరకు, 8 to 9:30 వరకు ఆప్షనల్ క్లాసెస్ ఉంటాయి. అండ్ తర్వాత ఒక 1/2 hour బ్రేక్ ఇచ్చిన తర్వాత 10 to 1 ఏమో జనరల్ స్టడీస్ క్లాసెస్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ నుంచి మెంటర్షిప్ సపోర్ట్ ఉంటుంది. సో ఈ మెంటర్షిప్ సపోర్ట్లో భాగంగా స్టూడెంట్ చదివేటప్పుడు వచ్చే డౌట్స్ని క్లారిఫై చేయడానికి మెంటార్స్ ఉంటారు. నేను అక్కడ అందుబాటులో ఉంటాను, మా ఫ్యాకల్టీ అందుబాటులో ఉంటారు. కాబట్టి వీళ్ళందరి అంటే ఓన్లీ క్లాస్ చెప్పి వెళ్ళిపోవడం కాకుండా ఇక్కడ ఫ్యాకల్టీ ఏం చేస్తామంటే సీనియర్ ఫ్యాకల్టీ క్లాస్ చెప్తారు, తర్వాత సపోర్టింగ్ ఫ్యాకల్టీ, మెంటర్ ఫ్యాకల్టీ ఉంటారు. వాళ్ళు స్టూడెంట్కి కావాల్సిన రైటింగ్ ప్రాక్టీస్ చేయించడం, పేపర్ వాల్యుయేషన్ చేయించడం, ఇటువంటి అన్నీ ఉంటాయి అన్నమాట. ఫీడ్బ్యాక్ ఇవ్వడం, ఫీడ్బ్యాక్ అన్నిటికన్నా ఇంపార్టెంట్. రైట్. అంటే ఇప్పుడు వన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత అక్కడ కూర్చుని వాళ్ళు చదువుకుని లేదా నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేంత అంబియన్స్ అది అక్కడ ఉండే అవకాశం ఉందండి? ఉందా? ఇప్పుడు మార్నింగ్ సెషన్ అంతా క్లాస్ జరుగుతుంది, ఆఫ్టర్నూన్ సెషన్ అంతా ఇట్లా అక్కడ కూర్చుని చదువుకొని తర్వాత మెంటర్షిప్ సపోర్ట్గా ఉండడానికి అక్కడ మెంటార్స్ ఉంటారు. తర్వాత వాళ్ళు రాసిన దాని మీద ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఉంటారు. కాబట్టి ఆ రిక్వైర్మెంట్ అంతా ఒక క్లాసు ఒక బ్యాచ్కి అలాట్ చేసామంటే ఆ క్లాసులోనే ఆ బ్యాచ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటారు. అండ్ మరోవర్ చాలా మంది ఫ్యాకల్టీస్ని ఢిల్లీ నుంచి మేము తెప్పిస్తున్నాం అని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ మీ దగ్గర ఫ్యాకల్టీ ఎవరున్నారు అని అంటే ఏం చెప్తారు? సో ఇది కాంబినేషన్ అండి.
ఇది మాదేమంటామంటే హైడెల్ బ్యాచ్ అని అంటాం. హైడెల్ అంటే హైదరాబాద్ ఫ్యాకల్టీ, ఢిల్లీ ఫ్యాకల్టీ కలిపి. ఓహో. సో ఈ హైడెల్ ఫ్యాకల్టీ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చామంటే 2023లో మేము ఢిల్లీలో కూడా ఒక బ్రాంచ్ ఏర్పాటు చేసాం. సో ఢిల్లీలో కూడా అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. సో అక్కడ ఫ్యాకల్టీని ఇక్కడ ఫ్యాకల్టీని అక్కడ 2 చోట్ల నుంచి మేము ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఆస్పిరెంట్స్కి ఏదైతే కావాలో అది ఇస్తాం. ఇది ఇప్పుడు ఆ స్టూడెంట్కి ట్రైనింగ్ చేయడం అనేది డిమాండ్ ఓరియంటెడ్గా కాకుండా సప్లై ఓరియంటెడ్గా మరి రైట్. డిమాండ్ ఓరియంటెడ్, సప్లై ఓరియంటెడ్గా అనేది మార్చడం జరిగింది అనమాట. అంటే డిమాండ్ ఓరియంటేషన్లో తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. స్టూడెంట్కి ఏది కావాలో అది ఇవ్వడం డిమాండ్ ఓరియంటెడ్. కాబట్టి ఆ పద్ధతిలో తీసుకెళ్ళడం కోసం స్టూడెంట్ హైదరాబాదు, ఢిల్లీ రెండింటి కాంబినేషన్లో కోరుకుంటాడు చాలా సందర్భాల్లో. రీజన్ ఏంటంటే ఢిల్లీ ఫ్యాకల్టీ మాత్రమే చెప్తేనేమో వాళ్ళు హిందీ ఇవన్నీ కొంచెం తేడాగా ఉంటుంది అనుకుంటాడు. అండ్ హైదరాబాద్ ఫ్యాకల్టీ చెప్తే కొంచెం నేటివిటీ ఉంటుంది, కొంతమందికి అది ఇష్టం. అలా రెండింటిని కంబైన్ చేసి ఆ మెటీరియల్ని కూడా చాలా సిస్టమేటిక్గా తయారు చేసి, అంటే మెటీరియల్ కేవలం డంపింగ్ యార్డ్ లాగా తయారు చేయడం కాకుండా కలర్ఫుల్గా, అట్రాక్టివ్గా స్టూడెంట్ని ఎక్కువసేపు పుస్తకంలో ఎంగేజ్ చేసే విధంగా రీమోడలింగ్ చేయించి ఇస్తున్నాం అనమాట. అంటే గతంలో 2020కి ముందు, అంటే బిఫోర్ కరోనా, మామూలుగా ఒక పుస్తకంలో మెటీరియల్ ఇచ్చేయడం అనేది ఉండేది. ఇప్పుడు అదే పుస్తకంలో ఇస్తాం, కాకపోతే ఆ మెటీరియల్ని మరింత క్లాసిఫైడ్ చేసి ఇస్తాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కల్పిస్తున్నాం అండ్ దాని ఆధారంగా రివర్స్ ఇంజనీరింగ్ ఎలా చేయాలో చెప్తాం. సో ఇటువంటి పద్ధతిలో మెటీరియల్ ఇవ్వడం వల్ల తక్కువ మెటీరియల్లో వాళ్ళు ఎక్కువ చదువుకునేటానికి, ఎక్కువసార్లు రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ తెలుగు మీడియంలో యూపీఎస్సీ ఎగ్జామ్ రాసే వాళ్ళకి మెటీరియల్ అంతగా అందుబాటులో లేదు అనేది చాలామంది చెప్తూ ఉన్నారు. నిజమేనండి? ఇప్పటికీ అందుబాటులో లేదా? ఇప్పుడు ఇది కూడా ఒక అపోహే. అంతేనా? మనకి తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాయాలంటే మీ దగ్గరికి వస్తే మీరు, మన దగ్గర తెలుగు మీడియం ఉంది, తెలుగు మీడియం బ్యాచ్ ఉంది సపరేట్గా. ఆ తెలుగు మీడియం ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకి తెలుగు అకాడమీ పుస్తకాలు చక్కగా ఉన్నాయి. ఇవే బుక్స్ ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఎన్సీఆర్టీ పుస్తకాలు ఏవైతే అనుకుంటామో ఇంటర్మీడియట్ బుక్స్ చదవండి. పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, సోషియాలజీకి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ బుక్స్ చదవండి. తర్వాత డిగ్రీ పుస్తకాలు చదవండి. బీఏలో పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీ, జాగ్రఫీ ఉండేటటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ బుక్స్ అన్ని చదవండి. మీకు మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ కూడా ఉంటాయి. కొంచెం డిస్క్రిప్ట్ ఓరియంటేషన్లో కావాలనుకుంటే, కొంచెం క్లాసిఫైడ్గా కావాలనుకుంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ ఉన్నాయి. సో 21st సెంచరీలో కూడా తెలుగుకు సంబంధించినటువంటి మెటీరియల్ ఇస్తున్నాం. టెస్టులు తెలుగులో నిర్వహిస్తున్నాం. సో క్వశ్చన్స్ ఎలాగే ఇంగ్లీష్లోనే ఉంటాయి, ఆన్సర్లు తెలుగులో రాయొచ్చు. కాబట్టి ఆ తెలుగులో రాసే విధంగా టెస్టులు నిర్వహిస్తున్నాం. తెలుగు మీడియం అభ్యర్థులు ఏం చేయాలంటే సింపుల్గా తెలుగులో మెటీరియల్ ఇప్పుడు చెప్పిన మెటీరియల్ కలెక్ట్ చేసుకుని తెలుగు లిటరేచర్ ఆప్షన్లు పెట్టుకోవాలి. ఆర్ అదర్వైజ్ పొలిటికల్ సైన్స్ ఆప్షన్లు పెట్టుకోండి. సో పొలిటికల్ సైన్స్ కూడా ఎక్కువ మెటీరియల్ అందుబాటులో ఉంది, టీచర్స్ కూడా బాగున్నారు. కాబట్టి ఈ రెండింటిని చేసుకోగలిగితే, అంటే ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే తెలుగు లిటరేచర్ ఆప్షన్లు పెట్టుకోవడం. అది కాకపోతే తెలుగు లిటరేచర్ నాకు అసలు టచ్ లేదు, ఏ బీటెక్ స్టూడెంట్ ఉంటాడు, వాళ్ళు తెలుగులో రాస్తున్నారు అనుకోండి, పొలిటికల్ సైన్స్ పెట్టుకోండి. ఆర్ బీఎస్సీ బాటనీయో లేకపోతే జువాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళేమో ఆంథ్రోపాలజీ పెట్టుకోవచ్చు. ఆంథ్రోపాలజీకి కూడా మంచి తెలుగు బుక్స్ ఉన్నాయి, తెలుగు అకాడమీలోనే ఉన్నాయి. కాబట్టి తెలుగులో మెటీరియల్ లేదు అనుకోవడం కేవలం స్టూడెంట్ అనుకునే ఒక అపోహ. మన హిమాయత్ నగర్లో ఉన్నటువంటి తెలుగు అకాడమీలో బోల్డ్ పుస్తకాలు ఉన్నాయి.